Good morning, Ahil and Vimochana, Vinish, Satvik. Okay, Good morning, ma'am. good morning. So here the lesson is from which topic? You don't know? Oceans. Hmm? Oceans. Oceans. Okay. So you read the first question, Vinish. Which is the deepest ocean in the world? So here, which is the deepest ocean in the world? So which is the deepest ocean? Pacific Ocean. Pacific Pacific Ocean is Ocean. the deepest ocean in the world. Okay. So here, option C is the correct answer. Yes. Before going to that, ఇది చూడు, ఇది ఇటు చూడు. ఇక్కడ ఓషన్ అండ్ కంటెంట్స్ గురించి ఇది ఇచ్చాను, స్లైడ్ ఇచ్చాను ఇటు సైడ్. సో ఒకవేళ ఏదైనా టైం ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయి. ఓకే. రైట్, ఎక్కడ ఉంది? ఇక్కడ Yeah. జస్ట్ క్లిక్. This one. Okay, before going into the session, just we discuss about movement of a ocean water. Okay, movement of ocean water. Gist content. సో హియర్ వేవ్స్ అండ్ విండ్, మనకి వేవ్స్ ఫామ్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి? సీ అండ్ ఓషన్ లో మనకి వేవ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటి అంటే విండ్ అండి. అంటే విండ్ అనేది ఏ డైరెక్షన్ లో మనకి ఫ్లో అవుతూ ఉంటే వేవ్స్ కూడా వాటర్ అనేది అదే డైరెక్షన్ లో మనకి వేవ్ ఫార్మేషన్ అనేవి చేస్తూ ఉంటుంది. సో రీజన్ ఆఫ్ ది వేవ్స్ విండ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సీ సర్ఫేస్ మూవ్మెంట్. మనకి సీ సర్ఫేస్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది, వాటర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది కదా, వేవ్స్ అనేవి. సో రీజన్ ఏంటి? నెక్స్ట్ టైడ్స్, గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ మూన్ అండ్ సన్. మనకి టైడ్స్ ఫామ్ అవడానికి కారణం ఏంటి? అలలు అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి చాలా బిగ్గరగా. నెక్స్ట్ మీరు సీని మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని టైమ్స్ లో మనకి బాగా ఫ్రంట్ గా వస్తున్నట్టు, మరికొన్ని సందర్భాల్లో కొద్దిగా డిస్టెన్స్ గా వెళ్ళేటట్టు, బ్యాక్ వెళ్ళేటట్టు వాటర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే వాటర్ ఫ్రంట్ కి వస్తుంటుంది, మరికొన్ని సందర్భాల్లో వాటర్ అనేది సో దట్ ఈస్ రీజన్ గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ మూన్ అండ్ సన్. మూన్ అండ్ సన్ గ్రావిటేషనల్ అట్రాక్షన్ వల్ల మనకి ఈ టైడ్స్ అనేవి ఫార్మేషన్ జరుగుతుంది. అండ్ హియర్ స్ప్రింగ్ టైడ్స్ అండ్ ఏ నీప్ టైడ్స్. అంటే మనకి స్ప్రింగ్ టైడ్స్ అనేవి ఫుల్ మూన్ టైంలో మనకి జరుగుతుంది. అండ్ నీప్ టైడ్స్ అనేవి మనకి ఎప్పుడు అంటే హాఫ్ మూన్ టైమ్స్ మనకి నీప్ టైడ్స్ అనేవి, స్ప్రింగ్ టైడ్స్ అనేవి ఫుల్ మూన్ టైంలో వస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కరెంట్స్. ఇక్కడ చూడండి, ఇందులో ఓషన్ అండ్ సీ వాటర్ మూవ్మెంట్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? వేవ్స్ ఫామ్ అవుతాయంట, నెక్స్ట్ టైడ్స్ అంటున్నారు, కరెంట్స్ అంటున్నారు. సో వేవ్స్ అనేవి విండ్ డైరెక్షన్ ఎటు ఉంటే వేవ్స్ అనేవి సీ సర్ఫేస్ వాటర్ మూవ్ అవుతుంది, దాన్ని ఏమంటాం? వేవ్ అంటున్నాం. టైడ్స్ అనేవి గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ది మూన్ అండ్ సన్, గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ది మూన్ అండ్ సన్ వలన మనకి టైడ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. మరి కరెంట్స్ అనేవి విండ్, టెంపరేచరు అండ్ సెలైనిటీ. అంటే సెలైనిటీ అంటే ఏంటి? ఓషన్ వాటర్ ఎలా ఉంటుంది? సాల్ట్ గా ఉంటుంది. సో ఈ మూడు కూడా ప్రభావం చూపిస్తాయి ఈ కరెంట్స్ పైన అండి. ఓకే, విండ్, టెంపరేచరు, సెలైనిటీ సందర్భంగా మనకి ఒక్కొక్క ఓషన్ కి కరెంట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, కరెంట్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈజ్ ఆల్సో మూమెంట్. సో హియర్ గల్ఫ్ స్ట్రీమ్ వామ్ అండ్ లాబ్రడార్ కోల్డ్. అంటే ఇక్కడ మనకి గల్ఫ్ స్ట్రీమ్ వద్ద వాటర్ అనేది ఎలా ఉంటుంది అంటే వామ్ గా ఉంటుంది ఈ కరెంట్స్ ఫ్లో అవ్వడం వల్ల. అంటే మనకి ఇక్కడ పోలార్ రీజియన్ నుంచి వాటర్ అనేది అలాగా ఈక్వెటార్ వరకు వెళ్ళేటప్పుడు ఏమవుతుంది? ఈ కూలర్ వన్ అనేది ఇక్కడ మనకి వామ్ గా కన్వర్ట్ అవుతుంది. ఈక్వెటార్ వద్ద ఎలా ఉంటుంది? టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. మరి పోలార్స్ వద్ద ఎలా ఉంటుంది? వాటర్ అనేది చాలా కోల్డ్ గా ఉంటుంది పోలార్ రీజియన్స్ వద్ద. సో వాటర్ లా వెళ్ళేటప్పుడు మనకి గల్ఫ్ ఆఫ్ ఎక్కడ ఉంటుందండి? గల్ఫ్ స్ట్రీమ్ అనేది, గల్ఫ్ స్ట్రీమ్ ఎక్కడ ఉంటుంది? సో మనకి ఇక్కడ పసిఫిక్ ఓషన్ లో ఫామ్ అవుతుంది గల్ఫ్ స్ట్రీమ్ అనేది. మనకి అక్కడ వామ్ వాటర్ ఫామ్ అవడానికి కారణం ఏంటంటే ఈ వాటర్ ఫ్లో అవడం వల్ల వీటినే కరెంట్స్ అంటాము. పోలార్ రీజియన్స్ నుంచి మనకి ఈక్వెటార్ వెళ్ళే కరెంట్స్ అనేవి వామ్ వాటర్ అనేది ఫామ్ చేస్తుంది. ఆ వామ్ వాటర్ రీజన్ ఏంటి అంటే ఈ విండ్, టెంపరేచర్, సెలనిటీ రీజన్స్ వలన. నెక్స్ట్ లాబ్రడార్ రీజియన్స్ వద్ద మనకి కోల్డ్ కరెంట్ అనేది ఫామ్ అవుతుంది. అంటే వాటర్ అనేది ఎలా ఉంటుంది? ఈక్వెటార్ నుంచి ఈ కరెంట్స్ అనేవి, ఓషన్ కరెంట్స్ అనేవి
పోలార్ రీజియన్ చేరుతాయి. పోలార్ రీజియన్స్ లో ఎలా ఉంటుంది? కోల్డ్ గా ఉంటుంది. అంటే అక్కడ ఏం ప్రభావం చూపినట్టు మనకి? టెంపరేచర్ అనేది ప్రభావం చూపిస్తుంది. కోల్డ్ అండ్ వామ్ ఓషియన్ ఆర్ సీ వాటర్స్ అనేది. ఓకే, సో నెక్స్ట్ క్లాక్ వైజ్ కరెంట్స్ ఇన్ నార్దర్న్ హెమిస్ఫియర్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ కరెంట్స్ ఇన్ సదర్న్ హెమిస్ఫియర్. సో మనకి ఇక్కడ కరెంట్ అంటే వాటర్ మూమెంటే కరెంట్ అండి. ఇలా వాటర్ అనేది మనకి కరెంట్, వాటర్ మూమెంట్ ఏమంటాము? కరెంట్ అంటున్నాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? క్లాక్ వైజ్ కరెంట్స్ ఇన్ నార్దర్న్ హెమిస్ఫియర్. నార్దర్న్ హెమిస్ఫియర్ అని దేన్ని అంటాము? మన యొక్క ఈక్వటార్ నుంచి టాప్ లో ఉన్నదాన్ని హాఫ్ భాగాన్ని ఏమంటాం? నార్దర్న్ హెమిస్ఫియర్ అని. ఈక్వటార్ క్రింద ఉన్నటువంటి సదరన్ ఈ హాఫ్ భాగాన్ని మనం ఏమంటాము? సదరన్ హెమిస్ఫియర్ అని అంటాము కదా. సో ఇక్కడ ఈ ఓషన్ కరెంట్స్ అనేవి, ఓషన్ వాటర్ ఫ్లో అనేది మనకి నార్దర్న్ హెమిస్ఫియర్ లో ఎలా ఉంటుంది? క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటుంది. అంటే మీ యొక్క గడియారం అనేది ఎలా మూవ్మెంట్ అవుతుంది? క్లాక్ వైజ్, ఈ డైరెక్షన్ లో మీకు మూవ్మెంట్ అవుతుంది. సో ఈ కరెంట్స్ అనేవి నార్దర్న్ హెమిస్ఫియర్ లో ఈ డైరెక్షన్ లో మూవ్ అయితే, సదరన్ హెమిస్ఫియర్ లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే దీనికి ఆపోజిట్ గా ఉంటుంది. దేనికి? క్లాక్ వైజ్ డైరెక్షన్ కి ఆపోజిట్ గా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది ఉంటుంది. సో ఇది క్లాక్ వైజ్ కదా, సో ఇది యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. దానికి రివర్స్ నాన్న. ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ సదరన్ హెమిస్ఫియర్ లో. నార్దర్న్ హెమిస్ఫియర్ లో క్లాక్ వైజ్. సో గుర్తుపెట్టుకోండి, ఇండియా అనేది నార్దర్న్ హెమిస్ఫియర్ లో ఉంది కాబట్టి క్లాక్ వైజ్. ఇండియా సదరన్ హెమిస్ఫియర్ లేదు కదా, యాంటీ క్లాక్ వైజ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. నెక్స్ట్ వన్ ఈజ్ కాంటినెంట్స్ ఆఫ్ ది వరల్డ్. మన యొక్క వరల్డ్ లో చూసుకున్నట్లయితే ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి? టోటల్ గా 7 కాంటినెంట్స్. ఈచ్ యూనిక్ ఇన్ ఏ జోగ్రఫీ, కల్చర్ అండ్ వైల్డ్ లైఫ్. సో ఒక్కొక్క కాంటినెంట్ లో ఒక్కొక్క రకమైనటువంటి జోగ్రఫీ అంటే మన యొక్క అంటే మౌంటైన్స్, ఓషియన్స్, సీ, ప్లాటూస్, హిల్స్ ఇలా ఫామ్ అయినటువంటి దాన్నే ఏమంటామంటే జోగ్రఫీ. ఒక్కొక్క వరల్డ్ లో ఒక్కొక్క కాంటినెంట్, ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క రకమైనటువంటి జోగ్రఫీ, కల్చర్ అండ్ వైల్డ్ లైఫ్ ని కూడా ఎగ్జిస్ట్ అయి ఉంది ఈ డిఫరెంట్ 7 కాంటినెంట్స్ లో. సో హియర్ లిస్ట్ ఆఫ్ కాంటినెంట్స్. సో మరి ఏంటి అవి? కాంటినెంట్స్ చెప్పుకున్నాం. ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, అంటార్క్టికా. సో దీస్ ఆర్ ద 7 కాంటినెంట్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ లార్జెస్ట్ వన్ ఈజ్ ద ఏషియా, ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ. ఓకే, ఏషియాని ఎలా మనం చెప్పొచ్చు? ఏషియా ఆల్సో కాల్డ్ హ్యాజ్ ఏ ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ. డైవర్సిటీ అని ఎప్పుడు అంటాము? నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నప్పుడు, నెంబర్ ఆఫ్ జాగ్రఫికల్ ఫీచర్స్ ఉండేటప్పుడు, డిఫరెంట్ కల్చరల్ పీపుల్ ఉండేటప్పుడు దాన్ని ఏమంటాం? డైవర్సిటీ అంటాము. డైవర్సిటీ. ఓకే, సో ఏషియా యాజ్ ఏ ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ. సో హియర్ largest continent among all those 7 continents, 1/3 of land area, 60% population. సో టోటల్ ల్యాండ్ ఏరియాలో వరల్డ్ యొక్క ల్యాండ్ ఏరియాతో పోల్చుకుంటే ఏషియా అనేది ఎంత పార్ట్ ఉందండి? 1/3 పార్ట్ అనేది కలిగి ఉంది. అంటే 1 అనేది వరల్డ్ అనుకుంటే ఏషియా అనేది అందులో 1/3 పార్ట్. అంటే దాన్ని 3 టైమ్స్ మనం చేసాం అనుకోండి, 3 పార్ట్స్, అందులో ఒక పార్ట్ ఏషియా అనేది. అంటే అంత ఎక్కువ ఏరియాని కలిగి ఉంది ఏషియా. నెక్స్ట్ పాపులేషన్ చూసుకున్నట్లయితే వరల్డ్ పాపులేషన్ 100% అనుకుంటే మనకి ఏషియాలోనే అవుట్ ఆఫ్ 160% పాపులేషన్ ఏషియాలోనే ఉందండి. ఓకే, డూ యూ అండర్స్టాండ్? పాపులేషన్ 60% అవుట్ ఆఫ్ 100 అండ్ ఏరియా ఈజ్ 1/3 అవుట్ ఆఫ్ 1. ఓకే, సో హియర్ లైస్ మెయిన్లీ ఇన్ ద నార్దర్న్ అండ్ ఈస్టర్న్ హెమిస్ఫియర్. మరి ఏషియా కాంటినెంట్ అనేది ఏ హెమిస్ఫియర్ లో ఉంది అంటే మనం చెప్పేసుకున్నాం బిఫోర్. ఈక్వటార్ అనేది ఎర్త్ని 2 పార్ట్స్ చేస్తుంది, నార్దర్న్ హెమిస్ఫియర్, సదరన్ హెమిస్ఫియర్. నెక్స్ట్ 0 డిగ్రీ గ్రీన్విచ్ రేఖాంశం ఉంటుంది, 0 డిగ్రీ లాంగిట్యూడ్. సో ఇదేం చేస్తుంది? ఈ ఎర్త్ని ఎలా డివైడ్ చేస్తుంది? వెస్టర్న్ హెమిస్ఫియర్, ఈస్టర్న్ హెమిస్ఫియర్. సో ఈక్వటార్ అనేది నార్దర్న్ హెమిస్ఫియర్, సదరన్ హెమిస్ఫియర్ గా డివైడ్ చేస్తే గ్రీన్విచ్ 0 డిగ్రీ లాంగిట్యూడ్ అనేది వెస్టర్న్ హెమిస్ఫియర్, ఈస్టర్న్ హెమిస్ఫియర్ గా డివైడ్ చేస్తుంది. సో మన ఏషియా అనేది ఏ హెమిస్ఫియర్ బిట్వీన్ ఉంది? నార్దర్న్ హెమిస్ఫియర్, ఈస్టర్న్ హెమిస్ఫియర్. ఈ భాగంలో మనకి ఉంది ఏషియా అనేది, నార్దర్న్ అండ్ ఈస్టర్న్ హెమిస్ఫియర్ భాగంలో ఉంది. మన ఇండియా కూడా నార్దర్న్ అండ్ ఈస్టర్న్ హెమిస్ఫియర్
భాగంలోనే ఉంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పాయింట్. సో నెక్స్ట్, హైయెస్ట్ పాయింట్ మౌంట్ ఎవరెస్ట్ 8848 మీటర్స్. అంటే మన యొక్క ఏషియాలో హైయెస్ట్ పాయింట్ అంటే ఏంటి? డిఫరెంట్ భౌగోళికల్ ఫీచర్స్ ఉన్నాయని చెప్పేసుకున్నాం, జాగ్రఫికల్ ఫీచర్స్. మరి అందులో ఎత్తైనటువంటి శిఖరం ఏంటి? ఎత్తైనటువంటి భూభాగం అంటే ఎవరెస్ట్ అండి. ఏషియాలోనే ఎత్తైనటువంటి పీక్ ఏంటి అంటే ఎవరెస్ట్. ఎవరెస్ట్ యొక్క హైట్ వచ్చేసరికి 8848 మీటర్స్. నెక్స్ట్ లోయెస్ట్ పాయింట్ వచ్చేసరికి డెడ్ సీ అండి. మనకి ఏషియాలోనే ఏం లొకేట్ అయి ఉంది? డెడ్ సీ లొకేట్ అయి ఉంది. ఆ డెడ్ సీ అనేది మన యొక్క ఎర్త్ యొక్క సర్ఫేస్ కంటే ఎంత లోతుగా ఉంది? 396 మీటర్స్ లోతుగా ఉంది. ఇక్కడ మైనస్ ఇండికేషన్ ఎందుకంటే డెప్త్ అంటే ఎర్త్ యొక్క సర్ఫేస్ కంటే ఇంకా మనం డిప్ చేస్తే 396 లోతైనటువంటి భూభాగాన్ని కలిగి ఉంది ఈ డెడ్ సీ అనేది. సో ఆసియాలో ఉన్న హైయెస్ట్ పాయింట్ మౌంట్ ఎవరెస్ట్ అయితే లోయెస్ట్ పాయింట్ వచ్చేసరికి డెడ్ సీ అండి. ఒక డెప్త్ వచ్చేసరికి 396 మీటర్స్ డెడ్ సీ. నెక్స్ట్ రివర్ గంగా, ఇండస్ అండ్ యాంగ్టిజ్ అండ్ మెకాంగ్, దీస్ ఆర్ ద మేజర్ రివర్ సిస్టమ్స్ ఇన్ ద ఏషియా. అంటే ఇందులో మనకి గంగా, ఎండస్ అనేవి ఇండియాలోనే ఉన్నాయి. రిమైనింగ్ యాంగ్టాన్స్ అనేది మనకి చైనాలో ఉంటుంది. మెకాంగ్ ఎక్కడ ఉంటుందో మీరు నోట్ చేయండి. యువర్ క్వశ్చన్ ఈజ్ మెకాంగ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? మెకాంగ్ ఇన్ ఏషియా. నోట్ డౌన్. సో నెక్స్ట్ వన్, స్పీసీస్ ఫ్యాక్ట్స్. సో స్పీసీస్ కోసం చూసుకున్నట్లయితే బర్త్ ప్లేస్ ఆఫ్ ది మేజర్ రిలీజియన్స్ హిందూ అండ్ బుద్ధిజం అండ్ ఇస్లాం. సో స్పెషల్ ఫ్యాక్ట్స్ అండి. స్పెషల్ ఫ్యాక్ట్స్లో వచ్చేసరికి ఈ ఏషియాలో ఆరిజినేట్ అయినటువంటి రిలీజియన్స్ ఏంటి అంటే హిందూయిజం అనేది మన ఏషియాలోనే, ముఖ్యంగా ఇండియాలో ఆరిజినేట్ అయింది. బుద్ధిజం కూడా ఇండియాలోనే ఆరిజినేట్ అయింది. నెక్స్ట్ ఇస్లాంని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి? గురునానక్. బుద్ధిజం గౌతమ్ బుద్ధ. హిందూయిజం అంటే మనకి ఎప్పటి నుండో వచ్చినటువంటి హిస్టారికల్ రిలీజియన్ హిందూయిజం. ఓకే, సో నెక్స్ట్, డూ యూ అండర్స్టాండ్ దిస్ లైన్? నెక్స్ట్ వన్ ఈజ్ సెకండ్ కాంటినెంట్ ఈజ్ ఆఫ్రికా, ఆల్సో కాల్డ్ హ్యాస్ ఏ డార్క్ కాంటినెంట్. సో మనం ఏషియాని డైవర్సిటీ ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ అంటున్నాం, ఆఫ్రికాని డార్క్ కాంటినెంట్ అంటున్నాం. ఓకే, సో హియర్ సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ లైస్ అక్రాస్ ద ఈక్వెటార్. సో ఇక్కడ మనకి ఏంటి? సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఏరియా విధంగా చూసుకున్నట్లయితే, నెక్స్ట్ పాపులేషన్గా చూసుకున్నట్లయితే సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఆఫ్రికా అండి. నెక్స్ట్ మనకి ఆఫ్రికాకు వచ్చేసరికి ఏంటి అంటే ఈక్వెటార్ వెళ్తుంది, 23.5 డిగ్రీ నార్దర్న్ హెమిస్ఫియర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, 23.5 కోప్రిక్ ఆఫ్ క్యాప్రికార్న్ కూడా మనకి ఈ ఆఫ్రికా ఖండం గుండా ట్రావెల్ చేస్తాయి. 3 లైన్స్ కూడా 0 డిగ్రీ ఈక్వెటార్, 23.5 నార్తర్న్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ కూడా మనకి ఈ 3 లైన్స్ కూడా మనకి ఈ ఆఫ్రికా గుండా ట్రావెల్ చేస్తాయండి. ఓకే, మన ఇండియాకి వచ్చేసరికి ఓన్లీ 23.5 నార్త్. ఓకే, ఇండియా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఓకే, సో హియర్ హైయెస్ట్ పీక్ ఈజ్ మౌంట్ కిలిమంజారో, హైట్ ఈజ్ 5895 meters. లాంగెస్ట్ రివర్ ఫ్లో ఇన్ ద ఆఫ్రికా నైలు రివర్, వరల్డ్స్ లాంగెస్ట్ రివర్ అండి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, లాంగెస్ట్ రివరు నైలు రివరు, లార్జెస్ట్ రివరు అమెజాన్ రివర్. ఓకే, సో లాంగెస్ట్ అంటే చాలా పొడవుతో లెంత్ ఎక్కువగా ఉన్నటువంటి రివర్ నైలు రివర్ అండి. లార్జెస్ట్ అంటే అర్థం ఏంటి? మనకి విడ్త్ ఎక్కువగా ఉంటుంది, అది ఎక్కువ ఏరియాను కవర్ చేస్తుంది, అమెజాన్. ఓకే, నెక్స్ట్ లార్జెస్ట్ డిసెర్ట్ సహారా డిసెర్ట్. ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి డిసెర్ట్ అనేది సహారా డిసెర్ట్ అనేది మనకి ఆఫ్రికా కాంటినెంట్లోనే లొకేట్ అయి ఉంది. క్రాస్డ్ బై ద ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ఈక్వెటార్ అండ్ ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్. సో ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాము. ఈ ఆఫ్రికా గుండా వెళ్ళినటువంటి లాటిట్యూడ్స్ ఏంటి అంటే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ఈక్వెటార్ అండ్ ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ కూడా మనకి ఈ కాంటినెంట్ కూడా క్రాస్ చేసినటువంటి లాటిట్యూడ్స్. నెక్స్ట్ లేక్ విక్టోరియా, లార్జెస్ట్ లేక్ ఇన్ ద ఆఫ్రికా. ఆఫ్రికాలోనే అతి లార్జెస్ట్ లేక్ ఏంటి అంటే లేక్ విక్టోరియా. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ ఆఫ్రికా. నెక్స్ట్ వన్ ఈజ్ ద నార్త్ అమెరికా, ల్యాండ్ ఆఫ్ ప్రైరీస్. ప్రైరీస్ మీన్స్ దీస్ ఆర్ టైప్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్ అండి. ఓకే, ప్రైరీస్ అనేవి ఏంటి? గ్రాస్ ల్యాండ్స్. సో నార్త్ అమెరికాని ఏమంటామంటే ల్యాండ్ ఆఫ్ ప్రైరీస్. ఓకే, నెక్స్ట్ అదే సౌత్ అమెరికాలో ఉన్నటువంటి ఆ గ్రాస్ ల్యాండ్స్ పంపాస్ అంటారు, ఏషియాలో ఉన్నటువంటి వాటిని స్టెప్పీస్ అంటారు. ఓకే, అండ్
ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి లాడెన్స్ అని అనడం జరుగుతుంది. అంటే ఒక గ్రాస్ ల్యాండ్స్ అని, ఆ గ్రాస్ ల్యాండ్ కి డిఫరెంట్ డిఫరెంట్ కాంటినెంట్ లో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్ తో మనం పిలుస్తాము. సో అందుకే నార్త్ అమెరికాని నార్త్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్ ది ప్రైరీస్ అని కూడా అంటారు. సో థర్డ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద అమాంగ్ ఆల్ 7 కాంటినెంట్స్, హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ నార్థరన్ అమెరికా, మౌంట్ మెకిన్లీ, విచ్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ద నార్త్ అమెరికా, మౌంట్ మెకిన్లీ. ఓకే, దాన్ని ఏమంటాం, అది ఎక్కడ లొకేట్ అయి ఉంది అంటే డెనానీలో లొకేట్ అయి ఉంది. దాని హైట్ వచ్చేసరికి 6194 మీటర్స్ అండి. నెక్స్ట్ లోయెస్ట్ పాయింట్ డెత్ వ్యాలీ. సో మనం లోయెస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే డెత్ వ్యాలీ, ఇది ల్యాండ్ యొక్క ఎర్త్ సర్ఫేస్ నుంచి 85.9 మీటర్స్ డెప్త్ ని కలిగి ఉంటుంది. డెత్ వ్యాలీ అనేది నార్త్ అమెరికాలో ఉంటుంది. డెత్ వ్యాలీ అండ్ మౌంట్ మెకిన్లీ అనే ఈ రెండు కూడా మనకి నార్త్ అమెరికాలో ఉన్నటువంటి హైయెస్ట్ అండ్ లోయెస్ట్ పాయింట్స్. నెక్స్ట్ స్పెషల్ ఫ్యాక్ట్స్ అబౌట్ నార్త్ అమెరికా. పనామా కెనాల్ కనెక్ట్స్ అట్లాంటిక్ అండ్ పసిఫిక్ ఓషన్. మనకి సౌత్ అమెరికా నార్త్ అమెరికాకి ఇటువైపు ఏముంటుంది, అట్లాంటిక్ ఓషన్ అనేది ఉంటుంది, ఇటువైపు ఏముంటుంది, పసిఫిక్ ఓషన్ అనేది ఉంటుంది. ఈ రెండింటినీ కూడా కంబైన్ చేసినటువంటి కెనాల్ ఏంటి అంటే పనామా కెనాల్ అండి. డూ యూ అండర్స్టాండ్? కనెక్ట్స్ ద అట్లాంటిక్ అండ్ పసిఫిక్ ఓషన్. మనకి ఇక్కడ అట్లాంటిక్ ఉంటుంది, ఇక్కడ పసిఫిక్ ఉంటుంది, రెండింటి కనెక్ట్ చేసినటువంటి కెనాల్ పనామా కెనాల్. అండ్ లేక్ సుపీరియర్ ఈజ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద నార్త్ అమెరికా అండ్ ప్రైరీస్ వీట్ గ్రోయింగ్ రీజియన్ ఆఫ్ ది వరల్డ్. ఓకే, ఇందులో ఎక్కువగా ఈ గడ్డి భూముల్లో మనకి ఏంటి ఎక్కువగా క్రాప్ కల్టివేషన్ చేస్తారంటే వీట్ అండి. వీట్ గ్రోయింగ్ రీజియన్ ఆఫ్ ది వరల్డ్. డూ యూ అండర్స్టాండ్ అబౌట్ నార్త్ అమెరికా ఆల్ ఆఫ్ యూ? సో నెక్స్ట్ సౌత్ అమెరికా ల్యాండ్ ఆఫ్ ఏ ఫారెస్ట్స్ అండ్ ఫాల్స్. అంటే అర్థం ఏంటి, ఈ సౌత్ అమెరికాలో ఎక్కువగా కూడా మనకి ఫారెస్ట్ అనేది ఉంటుంది, వాటర్ ఫాల్స్ ఎక్కువ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. సో అందుకని దీన్ని ఏమంటామంటే ల్యాండ్ ఆఫ్ ఫారెస్ట్స్ అండ్ ఫాల్స్. సో హియర్ లైస్ మోస్ట్ ఇన్ ద సదరన్ హెమిస్ఫియర్. మనకి ఇక్కడ సౌత్ అమెరికా అనేది ఎక్కువ ఎక్కడ ఉంటుంది, ఏ హెమిస్ఫియర్ లో ఉంటుందంట, సదరణ హెమిస్ఫియర్. ఓకే, ఈక్వటార్ కి డౌన్ గా ఉన్నటువంటి హెమిస్ఫియర్ ఏంటి, సౌత్ వైపు సదరణ హెమిస్ఫియర్. టోటల్ పార్ట్ ఆఫ్ ది సౌత్ అమెరికా లొకేటెడ్ ఇన్ సదరన్ హెమిస్ఫియర్. సో హైయెస్ట్ పాయింట్ ఇన్ సౌత్ అమెరికా మౌంట్ అకోంగౌ. ఓకే, అకోంకగ్వా and height is 6960 meters height of this Mount Aconcagua and longest range Andes mountains. సో ఇక్కడ లాంగెస్ట్ రేంజ్ అంటే అర్థం ఏంటన్నా, మౌంటైన్స్ అన్నీ కూడా కలిసి ఫామ్ చేసిన దాన్ని మౌంటైన్ రేంజ్ అంటాము. మనము మౌంటైన్ పీక్ విన్నారు, హైయెస్ట్ మౌంటైన్ అన్నారు, మరి ఇక్కడ ఏంటి లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్ అంటున్నారు. ఆండెస్ట్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ మౌంటైన్స్ తో కలిపి ఫామ్ అయినటువంటిది మౌంటైన్ రేంజ్. మరి హైయెస్ట్ మౌంటైన్ రేంజ్ కలిగి ఉన్నటువంటి మౌంటైన్స్ ఏంటి, యాండిస్ మౌంటైన్స్. మరి యాండిస్ మౌంటైన్స్ అనే మనకి సౌత్ అమెరికాలో ఉంటాయండి. నెక్స్ట్ లార్జెస్ట్ రివర్ ఈజ్ అమెజాన్ రివర్ బై వాల్యూమ్. చెప్పాను నేను, లాంగెస్ట్ నైలు రివర్, లార్జెస్ట్ వచ్చేసరికి అమెజాన్ రివర్ అండి. ఓకే, అమెజాన్ ఫారెస్ట్ లో ఉన్నటువంటి రివర్ అమెజాన్ రివర్. ఇది వాల్యూమ్ అంటే ఎక్కువ ఏరియాను, అంటే దీని యొక్క విడ్త్ ఎక్కువగా ఉంటుంది, సో ఎక్కువ వాటర్ ని డిపాజిట్ చేస్తుంది, ఎక్కువ వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది ఈ అమెజాన్ రివర్ గుండా. సో లార్జెస్ట్ రివర్. అండ్ ఏంజల్ ఫాల్ టాలెస్ట్ వాటర్ ఫాల్ ఆన్ ది ఎర్త్. ఓకే, విచ్ ఈస్ ద టాలెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ద ఎర్త్? ఆన్ ద ఎర్త్ ఏంజల్ వాటర్ ఫాల్ located in which continent? సౌత్ అమెరికా. నెక్స్ట్ అటకామా డిసెట్ డ్రైయెస్ట్ ప్లేస్ ఆన్ ద ఎర్త్. సో మనకి ఇక్కడ సౌత్ అమెరికాలో ఇక్కడ పెరు చిలీ రీజియన్ లో ఏముంటుంది, పెలిచిరి రీజియన్ లో మనకి అటకామా ఎడారి అనేది ఉంటుందండి. ఇది అటకామా ఎడారి ఎలాంటిది, డ్రై కోల్డ్ డిసెట్ అండి. డ్రైగా ఉంటుంది, కోల్డ్ గా ఉంటుంది, ఆ టైప్ ఆఫ్ డిసెట్ మనకి ఇక్కడ అటకామా డిసెట్ అనేది డ్రైయెస్ట్ ప్లేస్ ఆన్ ద ఎర్త్. ఓకే, నెక్స్ట్ బ్రెజిల్ వరల్డ్స్ కాఫీ బౌల్. ఓకే, ఇక్కడ బ్రెజిల్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంది, బ్రెజిల్ అనే కంట్రీ అనేది సౌత్ అమెరికాలో లొకేట్ అయి ఉంది. దాన్ని ఎలా పిలుస్తారంటే కాఫీ బౌల్. అంటే అర్థం ఏంటండి కాఫీ బౌల్, ఎందుకు వచ్చింది ఆ పేరు దానికి, ఎందుకంటే కాఫీ కల్టివేషన్ అనేది ఎక్కువగా చేస్తారు కాబట్టి బ్రెజిల్ ని వరల్డ్స్ కాఫీ బౌల్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్
లైస్ ఎంటర్లీ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్. సో ఇక్కడ ఏ కాంటినెంట్? యూరప్ అండి. యూరప్ పెనిన్జులా ఆఫ్ పెనిన్జులాస్. యూరప్ ని ఎలా పిలుస్తారంటే పెనిన్జులా ఆఫ్ పెనిన్జులాస్. పెనిన్జులా అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది పెనిన్జులా? ఎనీబడి? సో మనకి పెనిన్జులా అంటే చుట్టూరా కూడా వాటర్ ఉండి త్రీ మనకి సైడ్స్ వాటర్ తో ఫామ్ అయ్యి మధ్యలో మనకి ల్యాండ్ ఉంటే దాన్ని ఏమంటామంటే పెనిన్జులా అంటారండి. ఏమంటారు? పెనిన్జులా అని పిలవడం జరుగుతుంది. పెనిన్సులా. సో మనకి ఇక్కడ వెస్ట్ వైపు అట్లాంటిక్, నెక్స్ట్ ఇక్కడ మెడిటేరియన్ సీ, ఇక్కడ మరికొన్ని సీస్ అనేవి ఉంటాయండి. డెడ్ సీ అని, నెక్స్ట్ కాస్పియన్ సీ అని, ఇలా మనకి లేక్స్, వాటర్ బాడీస్ అనేవి యూరప్ కి ఏషియాకి బిట్వీన్ గా ఉంటాయి. సో ఈ యూరప్ అనేది ఎలా ఉంది? పెనిన్జులా మాదిరిగా ఉంది. అంటే త్రీ సైడ్స్ అనేది వాటర్ బాడీస్ తో, ఓన్లీ వన్ సైడ్ అనేది మనకి ల్యాండ్ ఫామ్ తో ఫామ్ అయినటువంటిది కాంటినెంట్ యూరప్. సో ఆల్సో కాల్డ్ హ్యాస్ ఏ పెనిన్జులా ఆఫ్ ఏ పెనిన్జులాస్. ఓకే, పెనిన్జులాస్కే పెనిన్జులా. నెక్స్ట్ లైస్ ఎంటైర్లీ ఇన్ నార్దర్న్ హెమిస్ఫియర్. అంటే ఈక్వెటార్ కి నార్త్ వైపు ఉంటుంది యూరప్ అనేది. సో లైస్ ఎంటైర్లీ ఇన్ నార్దర్న్ హెమిస్ఫియర్. హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ద యూరప్ మౌంట్ ఎల్బ్రూస్, విచ్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద యూరప్. మౌంట్ ఎల్బ్రూస్ మీకు వచ్చినట్టుంది. ఎల్బ్రూస్. మౌంట్ ఎల్బ్రూస్. సో హైయెస్ట్ 5642 meters height అండ్ స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద యూరప్ వాటికన్ సిటీ. ప్రపంచంలోనే స్మాలెస్ట్ కంట్రీ ఏంటి అంటే వాటికన్ సిటీ అండి. మరి వాటికన్ సిటీ ఏ కాంటినెంట్ లో ఉంది? యూరప్ లో ఉంది. నెక్స్ట్ లార్జెస్ట్ కంట్రీ ఈజ్ రష్యా. మీకు డౌట్ రావచ్చు, రష్యా అనేది ఏషియాలో కదా ఉంటుందంటే హాఫ్ ఆఫ్ ది పార్ట్ మనకి యూరప్ లో కూడా ఉంటుంది రష్యా. సో ఆ యూరప్ లో పరంగా చూసుకున్నట్లయితే లార్జెస్ట్ కంట్రీ రష్యా అవుతుంది, స్మాలెస్ట్ కంట్రీ వాటికన్ సిటీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్పెషల్ ఫ్యాక్ట్స్ అబౌట్ యూరప్. రిచ్ కోల్ ఫీల్డ్స్ అండ్ రుహర్ అండ్ సార్. సో మనకి కోల్డ్ ఫీల్డ్స్ అని నేను చెప్పుకున్నాము. నాన్ రిన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఆల్సో కాల్డ్ హెస్ ఫోషియల్ ఫ్యూయల్స్ అనేవి. కోల్ ఎక్కువగా లభ్యమైనటువంటి ప్లేస్ ఏంటి యూరప్ లో అంటే రుహర్ అండ్ సార్ రీజియన్స్ లో ఎక్కువగా కూడా మనకి కోల్ ఫీల్డ్స్ అనే ఉన్నాయి. నెక్స్ట్ స్కాండినేవియన్ నేషన్స్ నార్వే, స్వీడన్, డెన్మార్క్ అండ్ ఫిన్లాండ్, ఐస్లాండ్. దీస్ ఆర్ ద స్కాండినేవియన్ నేషన్స్ అని పిలవడం జరుగుతుంది. ఏంటి ఆ కంట్రీస్? నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐలాండ్. ఓకే, నెక్స్ట్ ఆస్ట్రేలియా అండి. ఐలాండ్ కాంటినెంట్. ఐలాండ్ కాంటినెంట్ అర్థం ఏంటి? మనకి పెనిన్జులా అంటే త్రీ సైడ్స్ వాటర్, వన్ సైడ్ ల్యాండ్ అని చెప్పేసుకున్నాం. ఇక్కడ ఆస్ట్రేలియా వచ్చేసరికి మనకి అన్ని వైపులో కూడా ఎలా ఫామ్ అయి ఉంటుంది? మధ్యలో మనకి ఆస్ట్రేలియా అనేది ఉంటుంది, మధ్యలో ఆస్ట్రేలియా ఉంటుంది. కాబట్టి మనకి ఫోర్ సైడ్స్ కూడా మనకి వాటర్ బాడీస్ అనేవి ఉంటాయి. కాబట్టి దీన్ని ఏమంటాము? ఐలాండ్ కాంటినెంట్. ఐలాండ్ కాంటినెంట్. స్మాలెస్ట్ కాంటినెంట్ లైస్ కంప్లీట్లీ ఇన్ సదరన్ హెమిస్ఫియర్. అన్ని కాంటినెంట్ లో కంటే ఇది స్మాలెస్ట్ కాంటినెంట్. అంటే ఎంటైర్లీ కాంటినెంట్ అనేది సదరన్ హెమిస్ఫియర్ లోనే లొకేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ హైయెస్ట్ పాయింట్ పున్కాక్ జయా. ఓకే, హైయెస్ట్ పాయింట్ ఏంటి అండి ఈ ఆస్ట్రేలియాలో అంటే పున్కాక్ జయా. 4884 meters హైట్ అండ్ గ్రేట్ బ్యారియర్ రీఫ్, వరల్డ్స్ లార్జెస్ట్ కోరల్ రీఫ్ సిస్టమ్. ఓకే, ప్రపంచంలోనే లార్జెస్ట్ కోరల్ రీఫ్ సిస్టమ్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంది అంటే ఆస్ట్రేలియాలో లొకేట్ అయి ఉంది. ఏంటి ఆ కోరల్ రీఫ్ సిస్టమ్ అంటే గ్రేట్ బ్యారియర్ రీఫ్ అండి. అంటే సముద్రంకి మనకి ఇలాగా ఫామ్ అయి ఉంటుంది కోరల్ రీఫ్స్ అనేవి. ఓకే, ఈ విధంగా. సో ఫేమస్ సిటీ ఇన్ ఆస్ట్రేలియా సిడ్నీ. సిడ్నీ ఈజ్ ద ఫేమస్ సిటీ నోన్ ఫర్ ద కంగారోస్ అండ్ కోలాస్ అండ్ ప్లాటిపస్. సో ఎక్కువగా ఉన్నటువంటి యానిమల్స్ ఏంటి అంటే ఆస్ట్రేలియాలో కంగారోస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ కోలాస్, నెక్స్ట్ ప్లాటిపస్ అనే యానిమల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో నోన్ ఫర్ కంగారోస్ అండ్ కోలాస్ అండ్ ప్లాటిపస్. అండ్ రిచ్ ఇన్ ఏ బాస్కెట్ అండ్ ఐరన్ ఓర్ మినరల్స్. ఎక్కువగా మనకి ఎటువంటి మినరల్స్ ఇక్కడ లభ్యమవుతాయి అండి ఆస్ట్రేలియాలో అంటే బాస్కెట్ అండ్ ఐరన్ ఓర్ అని ఎక్కువగా లభ్యమవుతూ ఉంటుంది. కోల్ వచ్చేసరికి యూరప్, పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ వచ్చేసరికి యూఎస్ఏ.
ఓకే. సో నెక్స్ట్ అంటార్క్టికా వైట్ కాంటినెంట్. వైట్ అని ఎందుకంటారు? ఎక్కువగా స్నోతో ఫిల్ అయి ఉంటుంది కాబట్టి. అంటార్క్టికా లొకేటెడ్ ఇన్ ఏ సదరన్ పోలార్ రీజియన్, సౌత్ పోలార్ రీజియన్ లో మనకి ఉంటుందండి. సౌత్ పోలార్ రీజియన్ లో మనకి అంటార్క్టికా ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువగా స్నోతో ఫుల్ అయి ఉంటుంది. సో వైట్ కాంటినెంట్. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ సెంటర్డ్ అరౌండ్ ద సౌత్ పోల్. ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది ఎగ్జాక్ట్ గా అంటారు? కొంచెం మ్యూట్ యువర్ సెల్ఫ్. సౌత్ పోల్ లో లొకేట్ అయి ఉంటుంది. హైయెస్ట్ పీక్ ఇన్ అంటార్క్టికా మౌంట్ విన్సన్. మౌంట్ విన్సన్ హైయెస్ట్ పీక్ ఇన్ ద అంటార్క్టికా 5140 meters height and coldest place in Antarctica -89 degrees Celsius recorded at a వాస్టాక్ స్టేషన్. వాస్టాక్ స్టేషన్ లో మనకి అక్కడ ఎంత టెంపరేచర్ నమోదయ్యింది అంటే -89 degree Celsius అనేది నమోదయ్యింది అంటార్క్టికా కాంటినెంట్ లో. ఎంటైర్లీ కవర్డ్ విత్ ఐస్, నో పెర్మనెంట్ పాపులేషన్. ఇక్కడ మనకి పాపులేషన్ అసలు కనిపించదండి. నో పెర్మనెంట్ పాపులేషన్. పాపులేషన్ లేనటువంటి కాంటినెంట్ అంటార్క్టికా. ఓకే, వైట్ కాంటినెంట్ ఈస్ అంటార్క్టికా. ఎంటైర్లీ ఇన్ ఏ సదరన్ హెమిస్ఫియర్ అంటార్క్టికా అండ్ ఆస్ట్రేలియా. యూజ్డ్ మెయిన్లీ ఫర్ ద సైంటిఫిక్ రీసెర్చ్. సో ఎక్కువగా మనకి ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తారంటే అంటార్క్టికా ఎక్కువగా సైంటిఫిక్ రీసెర్చ్ కోసం ఎక్కువగా మనకి స్టేషన్స్ అనేవి కనిపిస్తాయి. డిఫరెంట్ కంట్రీస్ యొక్క రీసెర్చ్ స్టేషన్స్ మనకి అంటార్క్టికాలో కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఓన్లీ యాక్టివ్ వల్కానో మౌంట్ ఎల్బ్రూస్. యాక్టివ్ వల్కానో మీన్స్ అర్థం ఏంటి అంటే ఏ టైంలోనే సరే మనకి హోల్ అనేది వల్కోనిక్ ఆల్రెడీ వచ్చినటువంటి మౌంటైన్ దగ్గర హోల్ అనేది ఓపెన్ అయి ఉంటుందండి. అంటే ఏ టైంలో అయినా సరే మనకి వల్కోనిక్ ప్లేట్స్ అనేవి ప్రెస్ అవ్వడం వల్ల ఒకదానికొకటి బంబార్డ్ చేయడం వల్ల ఏ టైంలో అయినా సరే మళ్ళీ వల్కోనిక్ ఎరప్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాటినే ఏమంటామంటే యాక్టివ్ వల్కనో. సో ద టైప్ ఆఫ్ వల్కనో మౌంట్ ఎబ్రూస్ లొకేటెడ్ ఇన్ అంటార్క్టికా. సో నెక్స్ట్ ఇప్పుడు బిట్స్ లాస్ట్ రీజియన్ యానిమల్స్ అరౌండ్ ద వరల్డ్. రీజియన్ కామన్ యానిమల్స్ స్పెషల్ అడాప్షన్. పోలార్ రీజియన్స్ లైక్ ఆర్టిక్ అండ్ అంటార్క్టికాలో చూసుకున్నట్లయితే పోలార్ బీర్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పెంగ్విన్, సీల్, ఈ టైప్ ఆఫ్ యానిమల్స్ ఎక్కువగా మనం పోలార్ రీజియన్స్ లో చూడొచ్చండి. నెక్స్ట్ థిక్ ఫర్ అండ్ బల్బర్ ఫర్ వామ్త్. సో అవి ఎలాంటి ఫీచర్స్ ని కలిగి ఉంటాయంటే థిక్ ఫర్, వాటి యొక్క ఫర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే వాటి యొక్క అక్కడ ఉన్నటువంటి కోల్డ్ కండిషన్ ని బాడీకి తట్టుకునే విధంగా వాటి యొక్క ఫర్ అనేది అడ్జస్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ డిసెట్ లో ఉన్నటువంటి చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్స్ సహారా డిసెట్ ఇన్ ఆఫ్రికా, థార్ డిసెట్ ఇన్ ఇండియా. సో ఇక్కడ డిసెట్ లో ఉన్నటువంటి యానిమల్స్ సాధారణంగా క్యామిల్స్ అండ్ ఫెనెక్, ఫాక్స్, నెక్స్ట్ రాటిల్ స్నేక్, ఇవి యానిమల్స్ ముఖ్యంగా ఉన్నటువంటి డిసెట్ యానిమల్స్. అండ్ స్టోర్ వాటర్ విత్ స్టాండ్ హీట్, అంటే అవి ఎలా అడ్జస్ట్ అయి ఉంటుంది వాటి బాడీ అనేది ఎటువంటి వామ్ కండిషన్ కైనా తట్టుకునే విధంగా నెక్స్ట్ వాటర్ స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది యానిమల్స్ కి. నెక్స్ట్ ట్రోపిక్ ఫారెస్ట్ అమెజాన్ అండ్ కాంగో. ట్రోపికల్ ఫారెస్ట్ అంటే మనకి ఈక్వెడార్ రీజియన్ లో ఉన్నటువంటి ఫారెస్ట్ ట్రోపికల్ ఫారెస్ట్ అండి. దానికి ఎగ్జాంపుల్ ఫారెస్ట్స్ అమెజాన్ అండ్ కాంగో ఫారెస్ట్స్. అక్కడ యానిమల్స్ టైగర్స్, మంకీస్, ప్యారెట్స్, స్నేక్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ వాటి యొక్క బాడీ ఎలా అడ్జస్ట్ అయి ఉంటుంది అకార్డింగ్ టు ద వెదర్ అండ్ క్లైమేట్ అండ్ కమోఫ్లాగ్ అండ్ క్లైంబింగ్, హ్యూమిడిటీ అండ్ టోలరెన్స్. ఇవన్నిటికీ కూడా హ్యూమిడిటీ, నెక్స్ట్ క్లైంబింగ్ అండ్ టోలరెన్స్ తట్టుకునే విధంగా వాడి యొక్క బాడీ స్ట్రక్చర్ అనేది అడ్జస్ట్ అయి ఉంటుంది. గ్రాస్ ల్యాండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ సవన్నాస్ అండ్ ప్రైరీస్. ఆఫ్రికాలో ఉన్నటువంటి గ్రాస్ ల్యాండ్స్ ని మనం ఇక్కడ సవన్నాస్ అంటారండి. ప్రైరీస్ అంటే నార్త్ అమెరికాలో ఉన్నటువంటి గ్రాస్ ల్యాండ్స్ ని ఇక్కడ ప్రైరీస్ అంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి గ్రాస్ ల్యాండ్స్ లో యానిమల్స్ లయన్, జీబ్రా, ఎలిఫెంట్, డియర్ అనేవి మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ రన్ ఫాస్ట్ అండ్ హెర్డ్ లివింగ్, అంటే ఇవి ఎలా చాలా ఫ్రీగా మూవ్ అవుతాయి, ఫాస్ట్ గా రన్ చేస్తాయి. నెక్స్ట్ హెర్డ్ అంటే గ్రూప్ ఆఫ్ యానిమల్స్ లివింగ్ టుగెదర్. నెక్స్ట్ మౌంటైన్స్ వచ్చేసరికి హిమాలయాస్ అండ్ ఆండెస్ మౌంటైన్స్, యాక్, స్నో లియాపార్డ్ అండ్ మౌంటైన్ గోట్. సో ఈ మౌంటైన్ రీజియన్స్ లో ఉన్నటువంటి యానిమల్స్ యాక్, స్నో లియాపార్డ్ అండ్ మౌంటైన్ గోట్. వాటి యొక్క బాడీ స్ట్రక్చర్ కి థిక్ హెయిర్ అండ్ షార్ట్ లిమ్స్ ఫర్ ది క్లైంబింగ్. వాటి యొక్క లెగ్స్ అనేవి చాలా షార్ట్ గా ఉంటాయండి అకార్డింగ్ టు ద అండ్
కంఫర్టబుల్ టు క్లైంబింగ్ ద మౌంటైన్స్. ఓకే, నెక్స్ట్ ఓషన్స్ వచ్చేసరికి వేల్, డాల్ఫిన్, షార్క్ అండ్ జెల్లీ ఫిషెస్ మనకి కనిపిస్తూ ఉంటాయి ఓషన్ యొక్క ఎకోసిస్టమ్ లో. అండ్ స్ట్రీమ్ లైన్డ్ బాడీస్, గిల్స్ అండ్ బ్లౌ హోల్స్. సో ఆ ఓషన్ లో అవి బతకడానికి వీలుగా వాటి యొక్క బాడీ స్ట్రక్చర్ అనేది ఇక్కడ ఉంటుందండి. స్ట్రీమ్ లైన్డ్ బాడీస్ అండ్ గిల్స్ అండ్ బ్లౌ హోల్స్ అనేవి కలిగి ఉంటాయి వాటి యొక్క బాడీ స్ట్రక్చర్ అనేది. నెక్స్ట్ రెయినీ రీజియన్స్ లో చూసుకున్నట్లయితే ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో మనకి ఎటువంటి యానిమల్స్ ఉంటాయంటే ఫ్రాగ్స్, పీకాక్స్, ఎలిఫెంట్స్ ఉంటాయి. అడాప్టెడ్ టు వెట్ క్లైమేట్. ఇక్కడ ఉన్నటువంటి యానిమల్స్ అనేవి వెట్ అంటే తడిగా ఉన్నటువంటి, తేమగా ఉన్నటువంటి క్లైమేట్ తట్టుకునే విధంగా వాటి యొక్క బాడీ స్ట్రక్చర్ అనేది ఉంటుందండి. ఓకే, సో హియర్ కీ పాయింట్స్ 71% ఆఫ్ ఎర్త్ ఈస్ కవర్డ్ విత్ వాటర్, 71 వాటర్, 29 ల్యాండ్ అండి. ఎర్త్లో 71 అనేది వాటర్ తో ఫిల్ అయితే 29% అనేది బై ల్యాండ్ ఉంటుంది. అండ్ హియర్ 4 మేజర్ ఓషన్స్, 7 కాంటినెంట్స్. ఏషియా ఈజ్ ద లార్జెస్ట్ continent, Australia is the smallest among continents, Antarctica is the coldest continent. Oceans have a waves, currents, tides that regulate the earth climate. Next, coral reefs are a vital ecosystem, protect marine life and coasts, and every continent and climatic zone supports unique animals adapted to their environment. So ఇప్పుడు మనం ఒకసారి బిట్స్ డిస్కస్ చేద్దాం. Do you understand or not, all of you? All of you, are you there in a class? So Yes, here, ma'am. which is the deepest ocean in the world? Pacific Ocean. Pacific Ocean is the deepest ocean. మనకి పసిఫిక్ ఓషన్ లో మెరైన్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. అది యాక్చువల్గా ఎర్త్ సర్ఫేస్ కి చాలా డెప్త్ లో ఉంటుంది. సో హియర్ డీపెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్ పసిఫిక్ ఓషన్. నెక్స్ట్, ద మెరైన్ స్ట్రెంచ్ లైస్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్? ఇండియన్ ఓషన్ నియర్ మెడగాస్కర్, పసిఫిక్ ఓషన్ నియర్ జపాన్ అండ్ ఫిలిపైన్స్, and option C Atlantic Ocean near South America, option D Arctic Ocean near North Pole. Which is the correct answer? Tell me. So Pacific Ocean near Japan and Philippines. Before slide lo discuss చేసాము. మనకి మెరైన్ స్ట్రెంచ్ is the very deepest point in the world and located in a Pacific Ocean. So that is nearly Japan and Philippines. Next, which ocean is known as the busiest ocean for the trade and commerce? So Indian Ocean, Arctic Ocean, Atlantic Ocean, Pacific Ocean. Which is the very busiest trade routing ocean? So here Atlantic Ocean అండి. అట్లాంటిక్ ఓషన్ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా కాంటినెంట్స్ ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ ప్లేస్ల గుండా మనకి ఎక్కువగా ట్రేడ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో బిజియెస్ట్ వాటర్ వే ఈజ్ ద అట్లాంటిక్ ఓషన్. Okay, next one. Which of the following statements about coral reefs is correct? First, they grow in the cold and deep ocean waters. Option B, they are formed from the volcanic rocks. Option C, they are made by the coral polyps in the warm and shallow seas. Okay, next one, last one is they exist only in the ఆర్టిక్ ఓషన్. సో ఇక్కడికి వచ్చేసరికి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. మనకి ఓషన్ ఆర్ సీలో షాలో వాటర్స్ లో అంటే మనకి బిఫోర్గా తక్కువలో లోతున్నటువంటి ఏరియాలో మనకి కోరల్ రీఫ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ కోరల్ పాలిప్స్ అనేవి వన్ టైప్ ఆఫ్ అంటే యానిమల్స్ అండి. అవి ఫామ్ చేస్తాయి అన్నమాట. కాలుష్యాన్ని సిట్రిక్ చేసి కోరల్ రీఫ్స్ ని మనకి ఫామ్ చేస్తాయి. ఓకే, మీరు కొన్ని మూవీస్ లో స్కోబా డ్రైవ్ లో కనిపిస్తూ ఉంటాయి కోరల్ అనేవి. ఓకే, డు యూ అండర్స్టాండ్ ఆర్ నాట్, ఆల్ ఆఫ్ యూ? సో నెక్స్ట్ వన్ Yes, ఈస్ ద ma'am. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ ఏ కోరల్ రీఫ్? ఫ్రింగ్ రీఫ్, బ్యారియర్ రీఫ్, అటోల్, ఓషన్ రిడ్జ్. సో ఇందులో ఓషన్ రిడ్జ్ అనేది కోరల్ రీఫ్ టైప్ కాదండి. కోరల్ రీఫ్స్ లో మనకి 3 types ఆఫ్ కోరల్ రీఫ్స్ ఉంటాయి. అందులో ఫ్రింగింగ్ రిలీఫ్ అండ్ బ్యారియర్ రీఫ్ అండ్ అటోల్ అని 3 types ఉంటాయండి. ఇవన్నీ కూడా ఏంటి? కోరల్ టైప్స్ అండి. సో ఈ ఓషన్ రిడ్జ్ అనేది ఏంటి అంటే ఇది వల్కనిక్ ఎరప్షన్స్ వల్ల ఫామ్ అయినటువంటి ఒక పాయింట్స్, అంటే భౌగోళికల్ ఫీచర్స్ అండి. ఇవి జియోగ్రాఫికల్ ఫీచర్స్, వల్కనిక్ ఎరప్షన్ వల్ల ఫామ్ అయినటువంటి మౌంటైన్స్ ఇన్ ఓషన్స్, వాటినే ఓషన్ రిడ్జెస్ అంటారు. సో నెక్స్ట్,
విచ్ కాంటినెంట్ ఈజ్ నోన్ హ్యాస్ ద ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ? చెప్పండి. ఆసియా. ఓకే. డార్క్ ఆఫ్ కాంటెంట్ ఆఫ్రికా అండ్ ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ ఏషియా. యూరప్ ఏమంటారండి? పెనిన్జులాస్ ఆఫ్ పెనిన్జులా. నార్త్ అమెరికా ల్యాండ్ ఆఫ్ ప్రేరీస్. ఓకే, రిమెంబర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంటినెంట్స్ లైస్ ఎంటైర్లీ ఇన్ ద సదరన్ హెమిస్ఫియర్? లైస్ ఎంటైర్లీ ఇన్ ద సదరన్ హెమిస్ఫియర్. ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఏషియా, యూరప్. ఆస్ట్రేలియా అండ్ అంటార్క్టికా ఎంటైర్లీ ఇన్ ద సదరన్ హెమిస్ఫియర్. ఓకే, ఆల్ ఆఫ్ యూ. Next one, the Atacama Desert, the driest place on the earth, is found on which continent? Africa, Asia, South America and Australia. So South America is the correct answer. మనకి పెరు చిలో రీజియన్ లో మనకి ఈ అటకామా డిసెర్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది కోల్డ్ అండ్ డ్రైయెస్ట్ డిసెర్ట్ అండి. ఓకే, సో హియర్ సౌత్ అమెరికా. అటకామా డిసెర్ట్ లొకేటెడ్ ఇన్ ఏ సౌత్ అమెరికా. సహారా ఆఫ్రికా, కలహారా ఆఫ్రికా, థారు ఇండియా. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ pairs ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్? సో హియర్ మౌంట్ ఎల్బ్రూస్ లొకేటెడ్ ఏషియా. కరెక్ట్ ఆర్ రాంగ్? రాంగ్. మౌంట్ ఎల్బ్రూస్ అనేది ఎక్కడ ఉంటుందండి? యూరప్ లో ఉంటుంది. నెక్స్ట్, విన్సన్ అంటార్క్టికా. నెక్స్ట్, అకోంకాగ్వా యూరప్ అండ్ కిలిమంజారో సౌత్ అమెరికా. సౌత్ అమెరికా కాదు, కిలిమంజారో అనేది ఆఫ్రికా అండి. నెక్స్ట్, విన్సన్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉందండి? విన్సన్ అంటార్క్టికా. అకోంకాగ్వా ఎక్కడ లొకేట్ అయి ఉంది? డిస్కస్ చేశాం కదా. నార్త్ అమెరికా. ఎల్బ్రూస్ లొకేటెడ్ ఇన్ యూరప్. ఓకే. ఆస్ట్రేలియాలో నో. అంటార్క్టికా. మౌంట్ విన్సన్ అంటార్క్టికా ఇచ్చారు చూడండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్లీ మ్యాచ్డ్ అండి. ఆప్షన్ బి, విన్సన్ లొకేటెడ్ ఇన్ అంటార్క్టికా. సో అకోంకాగ్వా అనేది ఏ కాంటినెంట్ లో ఉందో మీరు ఆన్సర్ చేయండి. అకోంకాగ్వా ఇన్ విచ్ కాంటినెంట్? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో లాస్ట్ వన్ ఈస్ ద విచ్ అడాప్టేషన్ హెల్ప్స్ పోలార్ యానిమల్ సర్వైవ్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ క్లైమేట్స్? లాంగ్ టైల్ అండ్ డార్క్ స్కిన్ అండ్ థిక్ ఫర్ అండ్ లేయర్స్ ఆఫ్ ది ఫ్యాట్ బల్బర్ అండ్ నెక్స్ట్ హిబర్నేషన్ ఇన్ ద డిసెర్ట్ అండ్ షార్ట్ వింగ్స్ అండ్ ఏ బ్రైట్ కలర్స్. సో మనకి ఇక్కడ ఏంటి ఇచ్చారు? కోల్డ్ క్లైమేట్ అన్నారు. సో వాటికి ఎలా ఉంటుంది? యానిమల్స్ కి థిక్ ఫర్ ఉంటుంది, లేయర్స్ ఆఫ్ ది ఫ్యాట్ ఉంటుంది. ఆ యానిమల్స్ కి థిక్ ఫర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ లేయర్స్ ఆఫ్ ఫ్యాట్ అనేది, వాటి యొక్క స్కిన్ అనేది ఎక్కువ థిక్నెస్ ని కలిగి ఉంటుందండి. సో అకార్డింగ్ టు ద కోల్డ్ క్లైమేట్, ద యానిమల్ అడాప్టేషన్ have a thick fur and layers of the fat. Do you understand or not, all of you? Anybody, any doubts? No, ma'am. Do you know answer about Aconcagua? North America. North America. Yes, ma'am. Right, Vinish? Yes, ma'am. North America. North America. Okay, all of you, I hope you understand to all. I share PDF, then you will write and share your notes. Okay, just you write these 10 MCQs, don't write the concept. Okay, all of you, do you understand or not? Tell me loudly. Understand, ma'am. Okay, very good. Okay, so thank you all of you. Have a nice day. Jai Hind. I share PDF.